నలుగురు స్నేహితులు కలిసి ఉండేవాళ్ళు. అయితే వారి మధ్య వివాదము తలెత్తింది. ఒకడు విశ్వసించేటటువంటి నమ్మకాన్ని ఇంకొకళ్ళు వ్యతిరేకించడం ప్రారంభించారు. అయితే ఎప్పటినుంచో ఈ నలుగురు విడిపోతే చూడాలని ఆశ కలిగి ఉన్నటువంటి 5వ వ్యక్తికి ఈ సంగతి తెలియగానే ఆ నలుగురిలో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి వారందరి మధ్య సత్సంబంధాలను తెంపేయాలని ఆ ముగ్గురు మీద లేనిపోని మాటలు చెప్పి ఈ 4వ వ్యక్తిని 5వ వ్యక్తి తన వైపు తిప్పుకున్నాడు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఆ ముగ్గురులో ఇంకొక వ్యక్తిని వేరు తలంపులతో వేరు ఉద్దేశాలతో చెప్పి తన వైపు లాక్కున్నాడు. అదే రీతిగా ఈ ముగ్గురు కలిసి ఆ మిగిలినటువంటి ఇద్దరిలో ఒక వ్యక్తిని తీసుకొచ్చాడు. ఈ నలుగురు కలిసి దేవుని పిల్లలారా మిగిలిపోయినటువంటి ఆ ఒక్క వ్యక్తిని చంపేశారు. ఆ నలుగురు మధ్యలో ఐకమత్యం ఉన్నప్పుడు ఈ 5వ వ్యక్తి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే ఈ నలుగురిలో వ్యత్యాసాలు వచ్చాయో అవి నమ్మకపరమైనవి కావచ్చు, విశ్వాసపరమైనవి కావచ్చు, లేదంటే సంఘపరమైనవి కావచ్చు, లేదా వర్గపరమైనవి కావచ్చు, లేదంటే కుల సంబంధమైనటువంటివి కావచ్చు. కానీ ఎప్పుడైతే ఈ నలుగురిలోనికి వ్యత్యాసం అనేది వచ్చిందో అప్పుడు 5వ వ్యక్తి వచ్చి నలుగురిలో ముగ్గురునేమో నాశనం వైపు నడిపించాడు, మిగిలినటువంటి ఆ వ్యక్తినేమో చంపేశారు. నలుగురు స్నేహితులు అనగా 4 సువార్తలు. ఆ 4 సువార్తలలో ఉన్నటువంటి సంగతులనే మనం విశ్వసించాలి తప్ప బయట నుండి వచ్చినటువంటి మాటలు, బైబిల్ తెలియని వాళ్ళు చెప్పేటటువంటి మాటలు మనం నమ్మడానికి వీల్లేదు.